చెప్పమ్మా. ఈ బోర్డు కూడా అండి మాతోనే, లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటారు, మీరు బోర్డు తీసేస్తారా లేదా మమ్మల్ని వచ్చి కొట్టిమంటారా మొత్తం అని. అట్లే అప్పటికప్పుడు నేను నైట్ ఫోన్ చేసి జిహెచ్ఎంసీ మాతోనే తీసేస్తారా లేకపోతే వస్తే బెదిరించారు. దీనికి ఒత్తిడి, వాళ్ళ ఒత్తిడి, అది కూడా వాళ్ళ ఒత్తిడి. అంటే వాళ్ళు ఒత్తిడి చేస్తే మంచి చెడ్డ వాళ్ళు కూడా చూడాలి కదా స్వామి. ఇలా చేయించా ఈ బోర్డు తీసిన రోజు నేను ఎంత ఏడ్చాను. బూతులు తిట్టి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో పేమెంట్ల కింద వాటర్ కింద చెత్త కింద చెత్త కుప్పల మనవి ఒక బ్రతకైన కుక్కల వల్ల నక్కల వల్ల సందుల గొంతులో పందులతో గొంతులతో పాచిపోయిన ఆహారమే పరమార్థంగా జీవిస్తున్న దీంట్లో అభాగ్యులకి ప్రభుత్వం పట్టుకుంటుందా? జిహెచ్ఎంసీ పట్టుకొని వాళ్ళకి అన్నం పెట్టే దమ్ము వేరే ఉన్నదా? జిహెచ్ఎంసీ కమిషనర్ గాని పాలక వర్గం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని చేసే దమ్మున్నదా? ఇవాంకి వచ్చినప్పుడు, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మొత్తం బిచ్చబడుకుంటే అంత ఎడిపోయిండ్రు ఉత్త పేరు పట్టుకొని ఇక్కడ ఊరవతలు పెట్టి టెంట్ హౌజులు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా వదిలి పెట్టిండు. మళ్ళీ మేమంతా గోల చేసేవారికి మా గోల తట్టుకోలేక చెంచలు కూడా జైలులో వీళ్ళని పంపించేసి పేరుకి అట్లా పెట్టడం అండి. చెంచలు కూడా చెల్లపల్లి జైల్లో పెట్టడం, అట్లా పెట్టడం. 15 కోట్ల రూపాయలు కేటీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు జైలర్కి ఇచ్చిన ముత్తదే 10-15 మందిని పెట్టాడు. మిగతా వాళ్ళంతా మా ఆశ్రమం పంపించాడు. ఆలయ తాత వాళ్ళకి ఆశ్రమం పంపించడం. అరే ప్రభుత్వాన్ని మేము సహాయం చేస్తున్నామా? ప్రభుత్వాన్ని మీరు సహాయం చేస్తుందా? జిహెచ్ఎంసీ సహాయం చేస్తుందా? వీళ్ళకి అభాగ్యులకి, అనాథులకి, వృద్ధులకి, భిక్షమడు పెట్టాలకి రోడ్డు మీద ఉంటే న్యూసెన్స్, బస్ స్టాండ్ లో పడుకోనియారు, రైల్వే స్టేషన్ లో పడుకోనియారు, కమ్యూనిటీ ఏరియాలో పడుకోనియారు, 100 కాల్ చేస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, మమ్మల్ని బతిలాడతారు. 1986 చట్ట ప్రకారం ఒక్క అనాథ ఇట్లా తిరుగుతుంటే ప్రభుత్వం పోలీసులు పట్టుకొని, గ్రామ పంచాయతీ పట్టుకొని, లేదా హుడా పట్టుకొని, జిహెచ్ఎంసీ పట్టుకోప్ప చెప్పి రిహాబిటేషన్ పంపాలా, ఎర్రగడ్డ పంపాలి. ఎర్రగడ్డకు పోతే పట్టుకుంటాండి ఎవడన్నా? ఉస్మానియా పట్టుకపోతే పట్టుకుంటాను ఎవరైనా? గాంధీ హాస్పిటల్ వీళ్ళని పట్టుకపోతే ఎవరైనా పట్టుకుంటున్నా? ఎవడు పట్టించుకుంటే పట్టించుకునేది ఎవరు? పట్టించుకునేది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సేవా సంస్థలు. మేము సహాయం చేస్తుంటే ఇవి వదిలిపెట్టి మా బోర్డులు కూడా కొడతారా? మమ్మల్ని బెదిరిస్తారా? ఆడపిల్లల్ని ఒంటరిని బెదిరిస్తారా? ఏం చేస్తారో చూద్దాం లేండి. బోర్డు నిలబడుతుంది. ఇక్కడ సీతకు వచ్చి నిలబడుతుంది మాకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. అవసరమైతే ఢిల్లీ ముందు కూడా, ఎర్రకోట ముందు కూడా కూర్చొని కొట్లాడతాం. అంబేద్కర్ మహానీయుడు ఇక్కడ 150 అడుగుల విగ్రహం దగ్గర కూర్చొని మేము రేవంత్ రెడ్డి గారి మాకు న్యాయం చేసే వరకు యావత్ స్వచ్ఛంద సేవా సంస్థల సంఘాల నుండి పోలియో, మూగ, చోటి, గుడ్డి, అనాథులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు, కరోనా బాధితులు, కాళ్ళు లేనాళ్ళు, చేతులు లేనాళ్ళు, మొత్తం పక్షవాతం వచ్చిన వాళ్ళందరం కలిసి కొత్త ర్యాలీ తీస్తాం ఇక్కడ హైదరాబాద్ లో. ఖబర్దార్! స్వచ్ఛంద సంస్థలను వేధించే వాళ్ళు ప్రభుత్వాధికారులైన లంచగొండి తరుణతని ఆశిస్తున్న రౌడీజంతో రియల్ ఎస్టేట్ మాఫియా వచ్చిన ఖబర్దార్. ఈ సమయత్తు కూడా మేము భయపడము. ఉడత చప్పులకు మేము భయపడే రకం కాదు. సేవ చేస్తూ పోరాడే నినాదంతో స్వచ్ఛంద సేవా సంస్థలు తెలంగాణ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థల సంఘం ఇక్కడ ఉన్నది. ఖబర్దార్! ఆశ్రమం పరిసర ప్రాంతాలు వస్తే వెన్నుల్లో వణుకు పుట్టే వరకు వదిలిపెట్టాం. ఖబర్దార్. జై శ్రీరామ్. నా పేరు ప్రవీణ్ చారిటబుల్ ట్రస్ట్. మేము మన రాజేశ్వరి ఫౌండేషన్ మేడం గారికి గత కొన్నాళ్ళ నుండి ఒక సేవా కార్యక్రమాలన్నీ మేము అందించడం జరుగుతుంది. సో సేవా కార్యక్రమాలు భాగంగా మేడం గారి ఒక ల్యాండ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురుపడ్డాయని చెప్పి మా దృష్టికి తేవడం జరిగితే, సో నేను మా గురువు గారు అయిన మా అన్నగారికి ఈ ఒక విషయాన్ని ఆయన ముందు తీసుకొచ్చాను ఈరోజు. సో నేను కూడా కొద్ది రోజుల నుంచి పరిశీలిస్తున్న విషయం ఏంటంటే, ఈ లోకల్గా అంటే ఆమె స్థానికురాలు కాదు, బయట వేరే రాష్ట్రం నుండి వేరే ఎక్కడి నుంచో వచ్చారు, మీరు ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పి ఎన్నో బెదిరింపులు ఇలా జరగడం జరిగింది. సో కల్లారుగా నేను చూడడం జరిగింది. ఇక్కడ స్థానికంగా చాలా మంది మీరు చెప్పడం జరిగితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి, సో మేడం గారికి మనం తగినంత సాయం చేసి మనం అండగా నిలబడి ఇంకా ఇలాంటి అనాథలకు కానీ ఇలాంటి ఎంతో మంది చిన్నపిల్లలకు కానీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మన ప్రవీణ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మేము
అండగా నిలబడడం జరిగింది. సో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం జరిగేంత వరకు ఈరోజు నేను కానీ మా గురువు గారు కానీ పూర్తిగా అండగా నిలబడి సో ఈ పరిష్కారాన్ని సాల్వ్ చేయాలని మేము ముందుగా కోరుకున్నాము, అనుకున్నాము. సో అందుకే ఈరోజు ఈ మేడం గారి ముందు మాట్లాడడం జరిగింది. అంటారు ఇక్కడ ఈ సేవని ఇక్కడ చూడండి, ఈ బిడ్డ ఒక ఇల్లు కట్టుకోవాలంటే కష్టం, ఇంత పెద్ద ఆ నిర్మాణానికి కూడా అడ్డుగాలు తగులుతూ ఎన్ని రోజులు కిరాయి కట్టాలండి? అంత పెద్ద బిల్డింగ్ కిరాయి కట్టడం, వీళ్ళకి భోజనాలు పెట్టడం, కరెంటు బిల్లు, పాల బిల్లు, రెంటు, అసలు ఫస్ట్ భర్త భార్యలు బతకడమే చాలా కష్టం ఈ రోజుల్లో హైదరాబాద్లో భాగ్యనగరం. ఇన్ని ఒక ఆడబిడ్డ చేస్తున్నప్పుడు బాసటగా ఉండాలా. పుణ్యానికి ఏం కాదు కదా, 16 లక్షల రూపాయలు దొబ్బిన తర్వాత, కమ్మగా తిన్న తర్వాత, మేసేసిన తర్వాత మళ్ళీ బెదిరించి ఆంధ్ర బిడ్డ, ఒంటరి బిడ్డ, అదొకటి ఇదొకటి బూతు మాటలు అనుకుంటే పరుష పదజాలంతో దౌర్జన్యం చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఖబర్దార్. మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు అందరం మేము మద్దతుకుంటాం ఖచ్చితంగా ఈ ఆశ్రమాన్ని. ఈ రాజేశ్వరి ఫౌండేషన్ అమ్మ, ఫౌండేషన్ వృద్ధాశ్రమం కదా, అనాథాశ్రమం కదా, ఆశ్రమం బ్రహ్మాండం. ఇక్కడ మరింత ముందుకు ఇదంతా ఇక్కడే చూడండి, సీతక్కనే తీసుకొని వస్తాం. సీతక్కని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేసే వరకు మేము నిద్రపోమండి.